హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రీసెంట్గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని పీవైకి యొక్క పార్ట్ 13 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ టాపిక్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ రోజు మొత్తం కూడా థియరీ ఓరియంటెడ్ ఉంటుంది, చాలా లాజికల్ ఉంటుంది అండ్ దాంతోపాటు చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే చేయగలం. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లోనే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి, మీరు అందరూ బట్టే ఒక లైక్ పడేయండి వీడియోకి అండ్ దాంతోపాటు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క ఎడిషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్లో కూడా మీకు డాక్స్ అండ్ ఈ బుక్స్ అనే ట్యాబ్ ఉంటుంది, దాని నుంచి కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యాప్లో మీకు శ్రీనివాస్ మేక్ యాప్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క యాప్ నుంచి మీరు ఆ యొక్క కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అన్నా లేకపోతే బయాన్సీ అన్నా సరే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏబిడి. ఓకేనా? ఏబిడి అనేది గుర్తుపెట్టుకోండి. ఏబి డివిలియర్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈజీ గుర్తుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ కింది వాటిలో ఏది ఆర్కిమిడిస్ సూత్రం యొక్క అనువర్తనం కాదు. సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ దేనికి సంబంధించింది? బయోయాన్సీకి సంబంధించింది. ఓకేనా? బయోయాన్సీకి సంబంధించింది. సో ఆర్కిమిడిస్ ఎవరికి సంబంధించింది? బయోయాన్సీకి సంబంధించింది. ఓకే. అండ్ ఇది మేజర్గా దేనికి సంబంధించింది అంటే దీనికి ఉండేటటువంటి అప్లికేషన్స్ మాక్సిమం టు మాక్సిమం 8 నుంచి 9 మాత్రమే. ఆ 8, 9 ఎగ్జామ్లో తిప్పి 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 అడుగుతుంటాడు. ఓకేనా? సో ఇక వీటి గురించినటువంటి అంటే ఈ యొక్క ఏబిడి అనేటటువంటి ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మాక్సిమం క్వశ్చన్స్ ఈ రోజు మనం కవరప్ చేయబోతున్నాం. సబ్మెరైన్ అనేది ఫ్లోటింగ్ అండ్ డైవింగ్. సో సబ్మెరైన్ అనేది నీటి లోపలికి వెళ్ళడానికి, నీటిపై తేలడానికి ఈ యొక్క ఆర్కిమిడిస్ సూత్రం అంటే మనకి యొక్క ఏదైతే బయోయాన్సీ ఉందో దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎస్. సో ఈ యొక్క నీటిపై తేలడానికి, నీటి లోపల మునడానికి కూడా సబ్మెరైన్ అంటే మనకి ఒక జలాంతర్గామికి ఆర్కిమిడిస్ సూత్రం అనేది పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక అనువర్తనం. కరెక్టే. ద్రవంలో ఉన్నటువంటి వస్తువుపై ఉత్ప్లవన బలం అనేది లెక్కించడం అంటే నీటి లోపల ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక బాడీ పైన మన బయాన్సీ ఫోర్స్ని క్యాలిక్యులేషన్ చేయడం, ఇది కూడా కరెక్టే. సో అసలు బయాన్సీ ఫోర్స్ అంటే ఏంటిదంటే ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువు పైన గురుత్వాకర్షణ అనేది పైనుంచి కిందికి నిరంతరం పడుతూనే ఉంటుంది కదా. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు నీటి లోపల లేదా ద్రవం లోపల దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కింది నుంచి మనకు ఒక ఫోర్స్ వస్తుంది. ఈ యొక్క ఫోర్సే బయాన్సీ ఫోర్స్. కొన్నిసార్లు జీ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు బయాన్సీ ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి ఒక మాస్ అనేది ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో జీ ఎక్కువైంది అనుకోండి మునిగిపోద్ది, జస్ట్ లైక్ ఒక మెటల్ బాల్. ఓకేనా? ఒక ఇనుప బంతిని కనుక తీసుకొని లేదా ఒక బాల్ బేరింగ్ని తీసుకొని నీళ్ళలో పడేస్తే అది అడుక్కు పడిపోద్ది. ఎప్పుడు దాని యొక్క బయాన్సీ ఫోర్స్ కంటే జీ వాల్యూ ఎక్కువగా ఉన్నాం. దాంతోపాటు మాస్ కూడా ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ యొక్క మెటల్ ఆబ్జెక్ట్స్కి మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఒక థర్మోకోల్ బాల్ తీసుకున్నాం, థర్మోకోల్ బాల్ని కనుక మనం నీటిలోకి పంపించినాం అనుకోండి, సేమ్ సైజ్ ఉంది కానీ ఏమవుతుంది, ఆ నీటిపై తేలుతుంది. ఎందుకు? దీని యొక్క బయాన్సీ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఇక్కడ మాస్ అనేది చాలా వేరియేషన్ చూపిస్తుంది కాబట్టి. ఇక్కడ మాస్ అనేది ఎక్కువ, ఇక్కడ మాస్ అనేది తక్కువ కాబట్టి గ్రావిటీ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? అండ్ ఒకవేళ మనం కనుక మంచుని తీసుకున్నాం, మంచు ముక్కను తీసుకున్నాం అనుకోండి, అది సగం నీటిలో మునిగి సగం నీటిపైన తేలుతుంది. ఓకే. సగం నీటిపైన సగం నీటిలో తేలుతుంది. అప్పుడు ఏమవుతుంది, జీ ఫోర్స్ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇక్కడ రివర్స్ వచ్చినటువంటి బయాన్సీ ఫోర్స్ మనకి ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు మాస్ అనేది కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దానివల్ల ఇది ఫ్లోటింగ్ అవుతూ అండ్ దాంతోపాటు సబ్మెర్జ్డ్ అయి ఉండడం జరుగుతుంది కొంత పోర్షన్. సో ఇదే సూత్రం పైన ప్రస్తుతం మన యొక్క షిప్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. జీ ఫోర్స్ బేస్ పైన షిప్స్ కానీ అండ్ అదేవిధంగా ఈ యొక్క పెద్ద పెద్ద కంటైనర్స్ ఉండేటటువంటి కార్గోస్ అవన్నీ కూడా వీటిపైన ఆధారపడి ఉంటాయి. అందుకే షిప్ ఏదైతే ఉంటుందో, షిప్ యొక్క హాల్ ఏదైతే పార్ట్ ఉంటుందో దాంట్లో కొంత భాగం ఎప్పుడు కూడా నీటిలో మునిగి ఉంటుంది, అది మనకు కనబడదు. ఓకేనా? కొంత భాగం మనకు పైకి కనిపిస్తుంది, కొంత భాగం నీటిలో ఉంటుంది. ఓకే. సో ఈ నీటిలో ఉండడానికి దీనిపైన రివర్స్ మనకి ఒక బయాన్సీ ఫోర్స్ ఉంటుంది కాబట్టి అది స్టెబిలిటీగా ఉంటుంది. అదే మనకు ఎక్కువ భాగం మునగకుండా పైకి ఉందనుకోండి, మనకి ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుంది, అటు ఇటు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే షిప్ యొక్క డిజైన్ కూడా ఈ యొక్క బయాన్సీని బట్టే తయారు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్రీఫింగ్ ఇస్తే మీకు ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ డెడ్ ఈజీగా ఉంటాయి. ఈ యొక్క బ్రీఫింగ్ లేకపోతే ఏంటంటే నెక్స్ట్ చెప్పేటటువంటి క్వశ్చన్స్ ఏవి కూడా అర్థం కావు. ఇప్పటివరకు చెప్పింది అంతా కూడా మీరు నిద్రపోయారు అనుకోండి, తినకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ మీకు ఎమ్మటే మైండ్లో టింగ్ 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 అని తిరుగుతూ ఉంటాయి. ఏం చెప్తున్నా అర్థం కాదు, ఎందుకు చెప్తున్నా అర్థం కాదు. ఓకే.
సో ఇక్కడ ఏంది, నీటిలో మునిగినటువంటి ఒక వస్తువు పైన బయాన్సీ ఫోర్స్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, ప్రజెంట్ అంత అవసరం లేదు ఎందుకంటే ఇది 10th లెవెలే కాబట్టి. అండ్ నెక్స్ట్ తీగ యొక్క విద్యుత్ నిరోధాన్ని కొలవడం. విద్యుత్ నిరోధం అంటే రెసిస్టెన్స్ని కొలవడానికి మనం ఏం వాడతాం చెప్పండి? రెసిస్టర్, వాటికి సంబంధించినటువంటి టూల్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం వాడతాం. సో దాంట్లో బయాన్స్ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏం చూపెట్టదు. అండ్ నెక్స్ట్ పదార్థం యొక్క సాంద్రతను నిర్ణయించడం, ఎస్ డెన్సిటీ. సో ఏబిడి డెన్సిటీని మనం ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి? ఆ యొక్క రెగ్యులర్ సాలిడ్ అయినా సరే దాని యొక్క డెన్సిటీని మెజర్మెంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇక డెన్సిటీ అంటే ఏంటిది? మాస్ బై వాల్యూమ్, ఘన పరిమాణము మరియు ద్రవ్యరాశి వాటి యొక్క నిష్పత్తిని మనం యొక్క డెన్సిటీగా తీసుకుంటాం. ఇదే వీడియోలో మళ్ళీ మనకు క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏది పనికి రాదు. తీగ యొక్క విద్యుత్ నిరోధం అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే దీనికి బయాన్సీకి అసలు సంబంధం లేదు, ఆర్కిమెటిక్స్కి అసలు సంబంధమే లేదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? కింద వాటిలో ఏది తప్పు చెప్పండి? బయాన్సీ ఫోర్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డెన్సిటీ. బయాన్ ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ ఫుల్లీ సబ్మర్జ్డ్ బాడీ. బయాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. బయాన్సీ ఫోర్స్ యాక్ట్స్ అప్వర్డ్స్. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏంటిది? బయాన్సీ ఫోర్స్ అనేది మనకు కింది నుంచి పైకి ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే పైకి పనిచేస్తుంది. సో ఉత్ప్లవన బలం అనేది పైకి పనిచేస్తుంది, లేదా ఊర్ధ్వ బలం అనేది పైకి పనిచేస్తుంది. ఎస్ కరెక్టే, కాబట్టి మన యొక్క ఆన్సర్ కాదు. ఇక్కడ అడిగింది ఏది? తప్పు అన్నాడు. ఓకే, ఉత్ప్లవన బలం అనేది ఏంటిది? స్థానభ్రంశం చెందినటువంటి ద్రవం యొక్క బరువుకు సమానం. ఎస్, ఒక నీటి తొట్టెలో మనం వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ప్లేస్ చేస్తే అది కొంత మొత్తంలో మునుగుతుంది కదా. ఇదే దీంట్లో నిండా నీళ్ళుని అనుకోండి, అండ్ ఈ బయటకు వచ్చినటువంటి నీటిని కనుక మనం సేకరిస్తే ఇందులో మునిగినటువంటి డేటా, అంటే ఆ వస్తువు యొక్క డేటా అండ్ ఈ యొక్క నీటి యొక్క బరువు సమానంగా ఉంటుంది అని మనకి ఇక్కడ డేటా వస్తుంది అన్నమాట. ఆ యొక్క ఫోర్స్ ఏదైతే దీనిపై ఇంపాక్ట్ అవుతుంది, అంటే ఇక్కడ మనకి రివర్స్ వస్తుంది కదా, అదంతా ఈ స్థానభ్రంశం చెందినటువంటి ద్రవం యొక్క బరువును బట్టి మనకు తెలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పూర్తిగా మునిగినటువంటి వస్తువులకు ఉత్ప్లవన బలం గరిష్టంగా ఉంటుంది. ఎస్, సో పూర్తిగా నీటిలో ఉన్నప్పుడు ఈ యొక్క బలం అనేది అన్ని దిశల నుంచి దీనికి ఇంపాక్ట్ అవుతుంది కదా. సో దీని పైకి తొయ్యడానికి, నీటి నుంచి బయటికి వెళ్ళిపో అనడానికి ఎక్కువ బలం అనేది చూపిస్తుంది, కాబట్టి ఇది గరిష్టంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా కరెక్టే. మరి యొక్క ఉత్ప్లవన బలం అనేది ద్రవ సాంద్రతపై ఆధారపడి ఉండదంట. మరి మనకి ఇందాక ఏం తీసుకున్నాం? ఏబి డివిలియర్స్. డి అంటే సాంద్రత, డెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకు సాంద్రత పైన ఆధారపడి ఉంటది అని అంటే సింపుల్గా చూడండి. పాదరసం తీసుకున్నాం అనుకోండి, ఫ్లూయిడ్. పాదరసంలో ఒక మెటల్ బాల్ వేసినా సరే అది పైకి తేలుతుంది. ఎందుకు? పాదరసం యొక్క డెన్సిటీ ఎక్కువ. అదే మనం ఒక కిరోసిన్ తీసుకున్నాం అనుకోండి, కిరోసిన్లో ఏమైతుంది? దాని యొక్క డెన్సిటీ తక్కువ. నీటి కంటే కూడా కిరోసిన్ డెన్సిటీ తక్కువ కాబట్టి మునిగిపోతుంది. అదే మనం ఇక్కడ ఏం తీసుకుందాం? ఆయిల్ తీసుకుందాం. ఆయిల్లో తీసుకుంటే వాటర్ కంటే కూడా ఆయిల్ యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి దాని యొక్క బయాన్సీ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా మనకు డెన్సిటీ అనేది వేరు వేరు పదార్థాలను బట్టి మనకి ఇక్కడ మారుతూ ఉంటుంది. ద్రవాల యొక్క పదార్థాలు వేరు వేరే కదా, కాబట్టి ఇక్కడ మనకి వేరియేషన్ వస్తుంది. సో ఆధారపడి ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు అన్నాడు కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. చాలా టిపికల్ టాపిక్ ఇది, అంత ఈజీగా అర్థం కాదు, కానీ మ్యాక్సిమం మీకు ఈజీగా అర్థం కావాలని రియల్ లైఫ్ అప్లికేషన్ తీసుకొని చెప్తున్నా. కొద్దిగా సోది అనిపిస్తుంటుంది, బట్ మీకు అది తెలిస్తేనే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయగలరు. ఓకే, అండ్ నెక్స్ట్, when an object is placed in a fluid, it feels an upward force called buoyancy. On which factor does the magnetic of this buoyant force depend? ఒక వస్తువు అంట ద్రవంలో ఉంచినప్పుడంట అది తేలే లేదా ఉత్ప్లవన బలం అని పిలువబడేటటువంటి పైకి బలాన్ని ప్రయోగిస్తుంది లేదా అనుభవిస్తుంది. అయితే ఈ తేలే బలం యొక్క పరిమాణం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? ఓకేనా? సో ఈ యొక్క బలం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? సో చెప్పండి. దాని యొక్క షేప్, దాని యొక్క వెయిట్, దాని యొక్క డెన్సిటీ, దాని యొక్క కలర్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు నిజంగా అనిపిస్తుంది, అరే షేప్ అయి ఉంటే కరెక్ట్ ఆన్సర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఒక మెటల్ షీట్ తీసుకొని దాన్ని నీటిపై వేసినాం అనుకోండి, ఇట్లా వేస్తే మునిగిపోద్ది, ఇట్లా వేస్తే కొంతసేపు తేలుద్ది. అదే దాన్ని ఈ విధంగా ఒక కుండ లెక్క లేదంటే ఒక పడవ లెక్క చేసేస్తే అది నీటిపైన తేలుతుంది. కాబట్టి షేప్ అనేది కూడా కారణం అవుతుంది. ఎస్, కొంత పర్సెంట్ వరకు కరెక్టే, కానీ మనం ఉన్నది అప్ టు 10th లెవెల్ కాబట్టి మనకున్నటువంటి ఏబి డివిలియర్స్ ప్రకారంగా ఏది కారణమవుతుందండి? డెన్సిటీ, పదార్థం యొక్క సాంద్రత అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏదైతే ట్రెడిషనల్గా ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ట్రెడిషనల్ కాంది ఎక్స్ట్రా వస్తుందో అప్పుడు
అవర్ లాజిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో వెయిట్ అనే దానికంటే కూడా కలర్ అనే దానికంటే కూడా కలర్ అసలు మ్యాక్సిమం ఇంపాక్ట్ ఏం చూపెట్టదు బయాన్స్ పైన, డెన్సిటీ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే మళ్ళీ మీకు చెప్తున్నా కదా, ఇక్కడ షేప్ అంటే మనకు రకరకాల షేప్స్ని బట్టి రకరకాల ఆ యొక్క సర్ఫేస్ ఏరియా కాంటాక్ట్ని బట్టి ఇక్కడ ఇంపాక్ట్ అయితే వేరియేషన్ ఉంటుంది. బట్ ద మేజర్ ఈస్ డెన్సిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఇన్ డైలీ లైఫ్? రోజువారీ జీవితం లేదా నిత్య జీవితంలో ఆర్కిమిడిస్ సూత్రం యొక్క ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనం ఏమిటి? థర్మోమీటర్ ఉష్ణోగ్రతను కొలుస్తారు. ఆర్కిమిడిస్ ఎందుకు పనిచేస్తుంది? పనిచేయదు. ఆపరేటింగే పెండ్యులం, పెండ్యులం ఇట్లా ఇట్లా ఊగుతుంటుంది, దానికి ఆర్కిమిడిస్ అవసరం ఎందుకు? నెక్స్ట్ ప్రిజం లైట్ డిస్పర్షన్కి ఇది మనకు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అవసరం లేదు. ఎక్కడ అవసరమో నీళ్లు ఎక్కడైతే అవసరమో, పదార్థం ఎక్కడైతే కదలడానికి ద్రవాన్ని ఉపయోగించుకుంటుందో అంటే ఫ్లూయిడ్ని ఉపయోగించుకుంటుందో అక్కడ మనకి ఒక ఆర్కిమిడిస్ సూత్రం అనేది పనికి వస్తుంది. అంటే జలాంతర్గాములు, ఓడలు, పడవలు వాటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇన్ ఏ ఫ్లూయిడ్ ద బయాంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ సబ్మర్జ్డ్ ఆర్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ యాక్ట్స్ డాష్. ద్రవంలో మునిగిపోయినా లేదా ఉత్ప్లవన వస్తువుపై పనిచేసేటటువంటి ఉత్ప్లవన బలం ఎల్లప్పుడూ డాష్ గా పనిచేస్తుంది. సో ఏ విధంగా పనిచేస్తుంది చెప్పండి? ఇందాకనే కదా మనం అనుకున్నది, బయాన్స్ ఎప్పుడైనా సరే గ్రావిటీకి రివర్స్ పనిచేస్తుంది. బయాన్స్ అనేది పైకి చూపిస్తుంది ఎప్పుడు. ఓకే, బి పెట్టేసుకుని ఇట్లా పెట్టేసుకోండి. గ్రావిటీ కింది పెట్టి, గ్రావిటీ ఎప్పుడు కింది భూమి వైపు వస్తే బయాన్స్ ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది. సో నిలువుగా పైకి చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవర్ ఆన్సర్. Which of the following statements is are true about the buoyant force experienced by an object when it is immersed in a fluid? ఒక వస్తువు ద్రవంలో మునిగిపోయినప్పుడు అంటే అనుభవించినటువంటి ఉత్ప్లవన బలం లేదా ప్రయోగించినటువంటి ఉత్ప్లవన బలం గురించి ఈ కింది ప్రకటనలు ఏది సత్యము లేదా ఏది సరైంది? రెండు ఇచ్చిండు. ఓకే, సో అన్ని వస్తువులు ద్రవంలో మునిగిపోయినప్పుడు అంట మనకు ఉత్ప్లవన బలం ప్రయోగిస్తుంది. ఓకే, అనుభవిస్తుంది లేదా వాటికి ఫీల్ అవుతుంది. ఓకే, ఉత్ప్లవన బలం అనేది పరిమాణం ద్రవం యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. సో ఏమవుతుంది చెప్పండి? నీటిలో మునిగినప్పుడు మనకు దానిపై ఖచ్చితంగా బయాంట్ ఫోర్స్ వస్తుంది. కాబట్టి అన్ని వస్తువులు నీటిలో మునిగినప్పుడు అన్ని వస్తువులపై కూడా ఉత్ప్లవన బలం అనేది ప్రయోగం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అనుభవాన్ని పొందడం జరుగుతుంది. ఎస్, ఇది కరెక్టే. ఉత్ప్లవన బలం యొక్క పరిమాణం అనేది ద్రవం యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుంది, డెన్సిటీపై ఆధారపడి ఉంటుంది. ఇందాక మనం చూసినాం ఏబిడి. కాబట్టి ఓకే, రెండు కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఎవరు. నేను మధ్యలో గ్యాప్ ఇచ్చింది, మీరు ఆన్సర్ చేస్తారండి. ఓకే, మీరు ఆన్సర్ చేసి ఉంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రో ఇన్ దిస్ టాపిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్ డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బయాంట్ ఫోర్స్ అనే బాడీ? ఈ కింది పరిమాణాలలో అంట ఏది వస్తువుపై ఉత్ప్లవన బలం యొక్క పరిమాణాన్ని నిర్ణయిస్తుంది? ఓకే, సో ఏది మనకు నిర్ణయిస్తుంది? సో ఆన్సర్ చేయండి, ఏది నిర్ణయిస్తుంది? సో మనకు బయాన్సీ అంటే ఏంటిది? మనకు అసలు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటిది? ఆర్కిమిడిస్ ఏం చేసిండు? ఒక నీటి తొట్టెలో ఆయన కూర్చొని స్నానం చేస్తుంటే కొంత నీళ్ళు వెళ్ళిపోవడం చూసిండు. ఆ నీటిని చూసి యురేకాని ముత్తుకుండు. ఓకే, సో అది దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్లో భాగంగానే మనకి ఒక టాపిక్ వచ్చింది. సో ఉత్ప్లవన బలం అంటే ఏబిడి, మనకి ఇది గుర్తుకు రావాలి. ఆర్కిమిడిస్, బయాన్సీ, డెన్సిటీ. సో సర్ఫేస్ ఏరియా, ఇందులో మనకు సర్ఫేస్ ఏరియా మెయిన్ ఇవ్వలేదు కాబట్టి ఓకే, దీన్ని తీసేసినాం. వస్తువు బరువు కాదు, టెంపరేచర్ కాదు, మరి ఏంది? డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ వాల్యూమ్ డిస్పర్స్డ్. సో డెన్సిటీ అంటే ఏంటిది? మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ ఇక్కడ ఉంది, సో వాల్యూమ్ డిస్పర్స్ అయింది. అండ్ దాంతోపాటు మన యొక్క ట్రెడిషనల్ దాంట్లో డెన్సిటీ ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ మీకు గుర్తుంటే ఎగ్జామ్లో మాక్సిమం వీటిని ఫ్రేమ్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా ఆన్సర్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ వర్క్స్ ఆన్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ బేస్ పైన వర్క్ అయ్యేటటువంటి ఏమున్నాయి? అది లిక్విడ్తో రిలేషన్ ఉండాలి అంతే. ఓకేనా? సో ఆల్టిమీటర్ ఎత్తులను కొలిచేది. సో ఎత్తుకు వాటర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే నీటి లోపల కూడా ఎత్తు కొలవచ్చు కదా సార్ అంటే ఓకే, కాకపోతే ఏంటంటే ఇది మనకు అంత ఇంపాక్ట్ కాదు. హైడ్రోమీటర్, స్పిగ్మో మ్యానోమీటర్ దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాము స్పిగ్మో మ్యానోమీటర్. ఓకే, సో ఇది రక్తపోటును కొలుస్తుంది అంటే బీపీని కొలుస్తుంది. యానరాయిడ్ బారోమీటర్ అనేది తీసుకుంటే లోహాల విస్తరణ సూత్రంపై ఆధారపడి చేస్తుంది కాబట్టి ఇది బయాన్సీ కాదు. మరి ఏంటి? హైడ్రోమీటర్ ద్రవాలకు సంబంధించినటువంటి ఏం చేస్తుంది? ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతను ఇది కొలవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద బయాంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్? ద్రవంలో మునిగిపోయినటువంటి వస్తువుపై పనిచేసేటటువంటి ఉత్ప్లవన బలాన్ని ఈ కింది వాటిలో ఏది ప్రభావితం చేయదు? నీటిలో మునిగిపోయినప్పుడు ఈ యొక్క బలాన్ని ఏది, ఈ కింది వాటిలో ఏది మనకు ఇంపాక్ట్ అయితే చూపించదు?
వాల్యూమ్ డిస్పర్స్డ్, ఎంత వాల్యూమ్ డిస్పర్స్ అవుతుంది దీని బేస్ పైన కదా అసలు ఇదంతా వచ్చింది. నెక్స్ట్ గ్రావిటీ. ఓకే, సో ఇది ఫార్ములా బేస్డ్. సో బయాన్స్ అనేది పైకి అప్లై అవుతుంటే గ్రావిటీ కిందికి అప్లై అవుతుంటుంది. ఎస్, సో ఇది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకే, సో పదార్థం యొక్క డెన్సిటీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి వస్తువు యొక్క డెన్సిటీ, వస్తువు యొక్క డెన్సిటీ ఇంపాక్ట్ చూపెట్టదు, వస్తువు యొక్క మాస్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇగో ఇక్కడనే లాజిక్ ఉంది. ఇక్కడ మనం డెన్సిటీ అని చూడగానే ఎమ్మటే ఇది పెట్టేస్తాం. ఓకే, సో మనకు ప్రభావితం చేయండి ఇదే, నిజానికి ఆన్సర్ అయితే ఇదే, ఆప్షన్ బీనే. కానీ మనకు డెన్సిటీ అనగానే దీన్ని వదిలేసి వేరే దాన్ని గ్రావిటీ వీటిపైన పెడతాము. సో గ్రావిటీ ఇంపాక్ట్ ఏమో కిందికి చూపిస్తుంది, ఇదేమో పైకి చూపిస్తుంది. సార్ నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు గ్రావిటీ ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. కాబట్టే అది భూమిలోకి వెళ్ళిపోతుంది. అంటే భూమికి అడుక్కి, నది కానీ మనం ఏదైతే సరస్సు కానీ సముద్రం కానీ తీసుకుంటామో దాని యొక్క అడుక్కి చేరుకుంటుంది. లేకుంటే పెద్ద పెద్ద పడవలు మునిగినాయని కూడా మళ్ళీ ఏమైతే మళ్ళీ తెల్లారేసరికి పైన తేలుతూ ఉండాలి కదా, కానీ ఎందుకు తేలుతలేవు? కారణం దానిపై జీ ఫోర్స్, దాంతోపాటు దాని యొక్క ఓన్ మాస్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ పదార్థం యొక్క డెన్సిటీ అనేది ఇంపాక్ట్ చూపెట్టదు కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వెన్ an empty plastic bottle with an airtight stopper is pushed deeper into a bucket of water, the increasing upward force that resists the downward push is known as. సో ఒక గాలి చొరబడిన ఒక స్టాపర్ ఉన్నటువంటి ఒక ఖాళీ బాటిల్ అంట మనం నీటి తొట్టిలో గనక లోతుగా నెట్టినప్పుడు ఈ కిందికి నెట్టేటప్పుడు ఏమిటి, మీరు అంతెందుకండి, మీ ఇంట్లో వాటర్ బకెట్ తీసుకోండి, బకెట్ నిండా వాటర్ తీసుకొని జగ్గు ఉంటుంది కదా, జగ్గు లేదా మగ్గు మీరు ఏమిటి పిలిచేది, దాన్ని రివర్స్ పెట్టి పైనుంచి కిందికి పుష్ చేయండి. దాని పైనుంచి కిందికి పుష్ చేసినప్పుడు అది లోపల దాకపోతే పోదు, మనకు రివర్స్ ఒక ప్రెజర్ అనేది వస్తుంది. ఓకేనా, ఆ ప్రెజరే ఏంటి చెప్పండి, దట్ ఈస్ బయానిక్ ఫోర్స్ ఆఫ్ థ్రస్ట్. యూ కెన్ ఫీల్ దట్. మనం ఏమనుకుంటాం, ఈ చుట్టూ ఉండేటటువంటి వాటర్ ఆ లోపల ఉన్నటువంటి గాలిని నెడుతుంది కాబట్టి అది బయటకు వస్తుంది. సో ఆ యొక్క ఫోర్స్నే మనం ఇక్కడ బయానిక్ ఫోర్స్ అంటాం. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపెట్టవచ్చు, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అని తీసుకురాలేదు, లేకుంటే అదొక వీడియో తీసుకొచ్చి పెట్టేటట్టు. అసలు మనం డిజిటల్ బోర్డు కాకుండా దీని మీద క్లాస్ చెప్పడానికి కారణం ఈ క్వశ్చన్ డిజిటల్ బోర్డు మీద అయితే ప్రాబ్లం అవుతుంది, అసలు కనిపిస్తలేదు. అందుకే మనం ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్ స్క్రీన్లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ మ్యాటర్ అంతా చదివి మీ టైం వేస్టేజ్ చేయను, మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ కింద వాటిలో ఏది సరైంది ఇక్కడ ఆర్కిమిడిస్ దానిలో. సో ఇక్కడ మనకు ఒక వస్తువు పూర్తిగా లేదా పాక్షికంగా ద్రవంలో మునిగిపోయినప్పుడు దాని ద్వారా స్థానభ్రంశం చెందినటువంటి ద్రవం యొక్క బరువుకు సమానమైనటువంటి ఊర్ధ్వ బలాన్ని ప్రయోగిస్తుంది. ఎస్, ఇది కరెక్ట్. మిగిలింది ఏంటంటే మొత్తం పైకి కిందికి, ఒకటేమో చాలా తక్కువగా అన్నాడు, ఒకటేమో ఎక్కువ అన్నాడు. ఓకే, సో ఇట్లా కొద్దిగా వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ లేదా బయానిక్ ఫోర్స్? ఆర్కిమిడిస్ సూత్రం ప్రకారంగా పైకి వచ్చినటువంటి బలం లేదా ఊర్ధ్వ బలం లేదా ఉత్ప్లవన బలం, ఈ మూడిట్లు ఏదన్నా ఒకటే, దాని యొక్క పరిమాణం ఏమిటి? సో ఇక బలానికి సంబంధించినటువంటి డేటా ఏమిటి ఏంటంటే ఇందాక నుంచి ఒకటే పాయింట్ కదా, వస్తువు ద్వారా స్థానభ్రంశం చెందినటువంటి ద్రవం యొక్క బరువుకు సమానంగా ఉంటుంది. ఓకే, మునిగిపోయినటువంటి వస్తువు యొక్క బరువుకు సమానము, ద్రవం యొక్క ఎంతైతే స్థానభ్రంశం చెందిస్తూ ఫ్లూయిడ్ దాని యొక్క బరువుకు సమానంగా ఉంటుంది ఈ యొక్క బలం అనేది. an ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ ఆన్ ఏ వాటర్ ఇఫ్ డాష్, ఒక వస్తువు డాష్ అయితే నీటిపై తేలుతుంది. ఏమైతే తేలుతుంది? ఘనపరిమాణం చిన్నదైతే తేలుతుందా, దాని బరువు 0 అయితే తేలుతుందా, లేకపోతే నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువ అయితే తేలుతుందా, తక్కువ అయితే తేలుతుందా? నీటి యొక్క సాంద్రత కంటే తక్కువ అయితే తేలుతుంది, నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువ అయితే మునుగుతుంది. ఓకే, సో మీరు అనుకోవచ్చు సార్ ఒక పెద్ద షిప్ ఉంది, దానికి కొన్ని వేల టన్నుల బరువు ఉంటుంది, అది కూడా నీటిపై తేలుతుంది కదా, మరి నీటి యొక్క డెన్సిటీ అంత ఉంటుందా? నీటి యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది కదా అంటే ఎస్, విత్ సమ్ స్పెషల్ కండిషన్స్ ప్రకారంగా మాత్రమే. ఓకే, సో ఎందుకంటే ఈ పేపర్ అని 10th లెవెల్ పేపరే కాబట్టి మనం అట్లనే డిస్కస్ చేసుకోవాలండి. లేదు సార్ మనం బీటెక్ లెవెల్లో లేకపోతే సైంటిఫిక్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ఈ ఆప్షన్స్ ఏవి కూడా కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు థింక్ బియాండ్ ద ఆప్షన్స్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం పర్సనల్గా డిస్కస్ చేసుకుందాము. బట్ మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి వాడు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అంటుండో, ఏ బుక్ అయితే వాడు రిఫరెన్స్గా తీసుకొని ఇదే ఆన్సర్ అంటుండో దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం డిస్కస్ చేస్తున్నా కొద్దీ, రీసెర్చ్ చేస్తున్నా కొద్దీ కొత్త కొత్త అంశాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? ఈ కింద వాటిలో ఏదో ఆర్కిమిడిస్ సూత్రంపై ఆధారపడి ఉండదు, చెప్పండి.
ఒకటి లాక్టోమీటర్, పాల యొక్క డెన్సిటీ వాటిని కనుక్కోవడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది, పాల యొక్క సాంద్రతను. కాబట్టి పాలు కూడా ద్రవమే కదా, కాబట్టి ఇది ఓకే. హైడ్రోమీటర్ ఇది కరెక్టే, జలాంతర్గామి కూడా దీనిపైన ఆధారపడి పనిచేస్తుంది. మరి అమ్మీటర్ ఆంపియర్స్ ను కొలవడానికి ఉపయోగిస్తామండి. యాంప్స్ అని ఉంటది కదా ఇంత పెద్ద దాంట్లో, ఇక్కడ 0 1 2 3 ఇట్లా ఉంటది. ఓకే, సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటది, ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? అమ్మీటర్ ఇస్ అవర్ ఆన్సర్. వై డస్ ఐస్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ వాటర్? మంచు నీటి ఉపరితలంపై ఎందుకు తేలుతుంది? ఎందుకు తేలుతుంది చెప్పండి? పాపం దానికి తేలాలని ఉందేమో, తేలుతుంది కదా. ఓకే, సో ఈ విధంగా తేలుతుంది. సరే, ఎందుకు? మంచు బరువు అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? ఇది కూడా కొన్ని టన్నుల బరువు ఉంటుంది. ఓకేనా, టన్నుల బరువు ఉంటుంది. మంచు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండడం వల్ల. అదే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నా కూడా లిక్విడ్ అయితే ఉంది కదా, లిక్విడ్ ఉంది కాబట్టి ఇది కాదు. దాని బరువు సమానమైనటువంటి నీటిని స్థానభ్రంశం చెందడం వల్ల. దాని యొక్క బరువు సమానమైనటువంటి నీటిని కాదు, ఎందుకంటే మంచు సాంద్రత అనేది నీటి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంది? ఫ్లోటింగ్ కదా. దాని పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. తేలుతుంది, ఎందుకు తేలుతుంది? మంచు యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. సో ఇది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో డెప్త్కి వెళ్తే ఒక్కొక్క ఆప్షన్లో కూడా కొంత కొంత రియాలిటీ అనేది ఉంటుంది, కాకపోతే మనం జనరలైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద పేపర్ బట్టి మనం ఆన్సర్ అయితే తీసుకోవాలి. And next question, Archimedes principle states that when a body is immersed in a fluid that experiences, వస్తువు ద్రవంలో మునిగిపోయినప్పుడు అంటే అది డాష్ని ప్రయోగిస్తుందని ఆర్కిమెడిస్ సూత్రం చెప్తుంది. ఏం ప్రయోగిస్తుంది చెప్పండి? తన వస్తువు ఏదైతే ఒక వస్తువు ఏదైతే ఉందో స్థానభ్రంశం చెందినటువంటి ద్రవం అనేది దాని యొక్క బరువు సమానమైనటువంటి పైకి ప్రయోగించినటువంటి బలం లేదా ఊర్ధ్వ బలం. ఇక్కడ కిందికి అన్నట్టుగా ఈయనే పోయింది, బరువులో మార్పు లేదు కాదు. వస్తువు బరువు కాదండి, స్థానభ్రంశం చెందినటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాని బరువుకు సమానమైనటువంటి ఫోర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏ సీల్డ్ ప్యాకెట్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 500 grams and a volume of 350 cm3. Given density of water is 1 gram per cm3. Will the packet float or sink in water and why? సో ఇక్కడ చూడండి, సీల్ చేసినటువంటి ప్యాకెట్ అంట మనకు 500 గ్రాముల బరువు ఉందంట, 350 cm3 ఘనపరిమాణం కలిగి ఉంటే నీటి సాంద్రత 1 gram per cm3 అయితే ప్యాకెట్ అనేది నీటిలో తేలుతుందా లేదా మునుగుతుందా? ఎందుకు చెప్పండి. ఈ క్వశ్చన్కి మనకు సొల్యూషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ తేలుతుందా మునుగుతుందా అంటే డెన్సిటీ ఏబి డివిలియర్స్ డెన్సిటీ ఫార్ములా ఏంటిది? మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఎంత? 500 grams అండ్ వాల్యూమ్ ఎంత? 350. ఇక్కడ సెంటీమీటర్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది కాబట్టి కన్వర్షన్ అవసరం లేదు. ఇక్కడ గ్రామ్ ఉంది, ఇక్కడ గ్రామ్ ఉంది కాబట్టి కన్వర్షన్ అవసరం లేదు. సో ఇది చేస్తే మనకు 1.43 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో వాటర్ యొక్క డెన్సిటీ 1 gram. సో మనకి ఇక్కడ ఏమైంది? వాటర్ యొక్క డెన్సిటీ ఏమో 1 gram అండ్ దాంతోపాటు ఇక్కడ దీని యొక్క డెన్సిటీ ఏమో 1.43. సో దీని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డెన్సిటీ ఉంటే మునుగుతుంది, తక్కువ డెన్సిటీ ఉంటే తేలుతుంది. ఎక్కువ డెన్సిటీ ఉంది కదా, 1 కంటే 1.43 ఎక్కువ కాబట్టి తక్కువ కాదు, నీటి కంటే తక్కువ ఉంటుంది. నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంది, మునిగిపోతుంది, ఎందుకంటే నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A sealed syringe containing air is pressed from one end while keeping the other end is closed. What is the most likely outcome of this action in terms of the state of air inside the syringe? గాలిని కలిగి ఉన్నటువంటి అంటే జస్ట్ ఒక సిరంజి తీసుకున్నామండి, దాంట్లో ఒక ఎండ్ మనం నొక్కి ఇంకో సైడ్ని మనం మూసేసి అప్పుడు దీన్ని ప్రెస్ చేసినాం. ఓకేనా, ఈ సైడ్ నుంచి ఇటు ప్రెస్ చేసినాం. ప్రెస్ చేసినప్పుడు ఏమైంది? దీని లోపల ఎయిర్ యొక్క సైజ్ అనేది ఏమైంది? చిన్నగా అయిపోద్ది. దాంతోపాటు లోపల ఏమైంది? ఆటోమేటిక్గా ఎయిర్ యొక్క మాలిక్యూల్స్ దగ్గరికి అయిపోతాయి కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎయిర్ యొక్క ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతే సో దట్ మీన్స్ గాలి పరిమాణం పెరగదు, తగ్గుద్ది. బయటికి ఎందుకు వెళ్ళిపోద్ది? 2 సైడ్లు మూసేసిన తర్వాత పరిమాణం తగ్గుతుంది, పీడనం పెరుగుతుంది. ఎస్, పరిమాణం తగ్గి పీడనం పెరుగుతుంది. కాబట్టి సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఆన్ ఏ గ్యాస్? వాయువుపై పీడనం పెరగడం వల్ల ఈ కింద వాటిలో ఏది జరుగుతుంది? ఇందాకనే చూసినాం, వాయువులో పీడనం పెరిగితే ఆ యొక్క అణువులని దగ్గరగా వస్తాయి కాబట్టి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఆ అణువుల దగ్గరకు వచ్చినట్టు ఆ యొక్క అణువుల యొక్క స్థలం అనేది తగ్గుతుంది. గతిశక్తిలో మార్పా? కాదు. వాయు బాష్పీభవనం? కాదు. డిక్రీజింగ్ ఇంటర్ పార్టికల్ స్పేస్. సో కణాల మధ్య ఆ యొక్క స్థలం అనేది తగ్గుతుంది కాబట్టి ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకుని ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కదా ఎల్పిజి.
ఎల్పిజి సిలిండర్, ఓకేనా, ఎల్పిజి సిలిండర్ తీసుకుని దాంట్లో ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కాబట్టి దాంట్లో తక్కువ స్పేస్లో మనం ఎక్కువ ఆ యొక్క గ్యాస్ నింపుతాం కాబట్టి. ఓకే, ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఇన్ ఏ కంటైనర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ డాష్ ఎట్ ద సేమ్ హైట్. సో మనకి ఒక లిక్విడ్ కనుక తీసుకుంటే దాంట్లో ప్రెషర్ ఎన్ని సైడ్లు పడుతుంది, అన్ని దిశల్లో పడుతుంది ప్రెషర్ అనేది, అన్ని దిశల్లో పడుతుంది కాబట్టి కంటైనర్ యొక్క అన్ని దిశల్లో సమానంగా ప్రెషర్ పడుతుంది. ఓకేనా, అన్ని దిశల్లో కూడా పడుతుంది. అంటే కింది వైపు ఎక్కువ ఉంటుంది, పై వైపు పోతున్నా కొంచెం తక్కువ అవుతుంది. కాకపోతే 10th లెవెల్ కాబట్టి అదే లెవెల్ మనం చూడాలి. ఓన్లీ పక్కలక కింద కూడా పడుతుంది, కింది సైడ్ కూడా పడుతుంది. A force on 50 Newton acts perpendicular to a surface of area 0.1 meter square. What are the values of thrust and pressure exerted on the surface? సో 50 న్యూటన్ బలం ఉందంట, 0.1 మీటర్ స్క్వేర్ ఉపరితల వైశాల్యానికి లంబంగా పనిచేస్తుందంట. ఆ యొక్క ఉపరితలంపై పనిచేసేటటువంటి థ్రస్ట్ మరియు పీడనం యొక్క విలువలు కనిపెట్టమంటుంది. ఓకే, సో థ్రస్ట్ అంటే ఏంటిది? ఒత్తిడి అంటే ఏంటిది? మనకు ఫోర్సే. ఒక రాకెట్ పైకి వెళ్తుంది అంటే థ్రస్ట్ వస్తుంది, అంటే ఎంత బలాన్ని కిందికి ఇస్తుందో అంతే బలంతో అది పైకి వెళ్తుంది. న్యూటన్ 3వ నియమం. కాబట్టి ఏదైతే ఫోర్స్ ఉందో అదే థ్రస్ట్ అవుతుంది. అంటే ఇది తప్పితే ఈ రెండు పోయినాయి. ఇక్కడ ప్రెజర్ ఉంది, మరి ప్రెజర్ యొక్క ఫార్ములా ఏంటిది? ప్రెజర్కి సంబంధించి పాస్కల్స్ అని ఇచ్చినది. పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ అంటే 50 న్యూటన్ అండ్ అదేవిధంగా మీటర్ స్క్వేర్లో అంటే 0.1. సో 0.1 పైకి వెళ్ళిపోతే 500. సో 500 పాస్కల్స్ అంటే దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, if a person weighing 600 Newton stands on 2 feet with a total contact area of 0.05 meter square, the pressure exerted on the sand is. ఓకేనా, ఇసుకలో అంటే ఒక వ్యక్తి అని నిలబడ్డాడంట, అతని యొక్క మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత ఉందంట 0.05 మీటర్ స్క్వేర్ అయితే ఇసుకపై ప్రయోగించినటువంటి పీడనం ఏంటిది? సో పీడనం ఆప్షన్ చూడండి మనకి ఎట్లుంది, పాస్కల్స్ అంటే ఏంటిది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఫోర్స్ ఎంత? 600 న్యూటన్స్ అండ్ కింద ఎంత? 0.05. సో 0.5 అంటే ఇది 5, 12 5 60 అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వరకు అయిపోయింది. ఈ 2 ఇది పైకి వెళ్ళిపోతే 12,000. ఎందుకంటే ఇక్కడ 12 ఇక్కడ 0కి 0 కింద పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 2 ప్లేస్లు 2 అంటే 12,000. సో 12,000 PA పాస్కల్స్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద స్టేట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ వెదర్ ఇట్ విల్ బి సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ ఈజ్ డిటర్మైన్డ్ బై. ఒక పదార్థం ఘన, ద్రవ మరి లేదా వాయు ఏ స్థితిలో ఉంటుంది అనేది కింది అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. టెంపరేచరు, ప్రెజరు, ఘన పరిమాణం దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా, సో మనకు పదార్థం సంబంధించినటువంటి స్థితి అదే స్థితిలో ఉంది అని చెప్పడానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం? లిక్విడ్లో వాటర్ని ఎక్కువగా తీసుకుంటాము. ఓకేనా, టెంపరేచర్ తక్కువగా ఉంది అంటే మైనస్లోకి వెళ్ళిపోతే ఘన స్థితిలో ఉంటుంది అంటే సాలిడ్. అదే మనకు 0 to 100 వరకు ఉంటే లిక్విడ్లో ఉంటుంది. అదే మనకు 100+ అయితే ఎట్లా ఉంటుంది? గ్యాస్ లెక్క మారిపోతుంది. అంటే ఇక్కడ ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది? టెంపరేచర్ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఓకే, నెక్స్ట్ ప్రెజర్ కనుక ఎక్కువ అయితే ఎయిర్ అనేది మనకేమవుతుంది? లిక్విడ్గా మారిపోతుంది. ఎందుకంటే మనం ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ప్రెజర్ వల్ల కూడా ఈ యొక్క చేంజెస్ అయితే జరుగుతుంది. సో ఇది అంత ఇంపాక్ట్ కాదు. సో ఉన్న దాంట్లో ఈ 2 కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఘనద్రవ వాయు ఆ యొక్క అణువుల మీద పీడనం వల్ల మనకు ఆ యొక్క వేరియేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ ద థ్రస్ట్ యాక్టింగ్ అనే సర్ఫేస్ రిమైన్స్ కాన్స్టెంట్, హౌ డస్ ద ప్రెజర్ చేంజ్ విత్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఉపరితలంపై పనిచేసినటువంటి థ్రస్ట్ గనక అంటే ఫోర్స్ గనక సమానంగా స్థిరంగా ఉంటే స్పర్శ వైశాల్యంతో పీడనం ఎలా మారుతుంది? ఓకేనా, సో మనకు అది కనుక కాన్స్టెంట్గా ఉందనుకోండి, మనకు ప్రెజర్ పెరగాలంటే కాంటాక్ట్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో మనకు సర్ఫేస్ ఏరియా అనేది తగ్గాలి. సర్ఫేస్ ఏరియా తగ్గితే ఆటోమేటిక్గా ప్రెజర్ పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరిగితే ఇది తగ్గుతుంది, తగ్గితే ఇది తగ్గుతుంది. ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కాదు, పెరిగితే ఇది పెరుగుద్ది కాదు. వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది. ఓకేనా, సో మీరు ఒక సూది తీసుకోండి, దాని యొక్క కాంటాక్ట్ అనేది మన యొక్క చేతి మీద చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సర్ఫేస్ ఏరియాలో ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అందుకే కదా మనకు ఆ యొక్క నొప్పి వచ్చేది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ఏ సర్ఫేస్ ఈస్ కాన్స్టెంట్ బట్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డిక్రీజెస్, ద ప్రెషర్ ఈజ్. ఉపరితలంపై పనిచేసేటటువంటి పీడనం కనుక స్థిరంగా ఉన్నప్పటికీ స్పర్శ వైశాల్యం తగ్గితే ఏమవుతుంది? ఇప్పుడే కదా మనం అనుకున్నది, ద సేమ్ పాయింట్. ఏంటిదండి? పెరుగుతుంది.
ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా తగ్గుతుందో పీడనం పెరుగుతుంది. పీడనం పెరగాలి అంటే సర్ఫేస్ ఏరియా తగ్గాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్స్? ద్రవాలు కలిగించేటటువంటి పీడనం గురించి కింది వాటిలో ఏది సత్యము? ఏది సత్యం అండి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ద్రవాలు అవి ఉన్నటువంటి పాత్ర యొక్క ఆధారం మరియు గోడలపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఏదైనా పరిమిత ద్రవ్యరాశిలో కలిగేటటువంటి ఒత్తిడి వేరు దిశలో అసమానంగా ప్రసారం అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఒకటి కంటైనర్ చూసినాము, దాంట్లో మనకు ఈ విధంగా డయాగ్రామ్ చూసినాం, గుర్తుందా? ఈ విధంగా. సో మనకు ఆధారం అంటే బేస్ పైన గోడలపై ఒత్తిడిని కలిగిస్తాయి, అంటే పీడనాన్ని కలిగిస్తాయి. ఇది కరెక్టే. ఇది పరిమిత ద్రవ్యరాశిలో మనకు వేర్వేరు దిశల్లో అసమానంగా ఉంటుంది. వేర్వేరు దిశల్లో అసమానంగా ఉండదండి, కాబట్టి ఇది కాదు. సో ఫస్ట్ అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A person wearing shoes with a total area 0.02 meter square stands on the ground. If the person's weight is 600 Newton, then the pressure. సో ఆన్సర్ చేసేయండి, ప్రెజర్ ఎంత? బోలు ఆన్సర్ చెప్పండి. మనకు న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఇక్కడనే కనిపిస్తుంది. న్యూటన్ అంటే 600 బై 0.02. ఇట్లాంటి వాటి ఫార్ములాస్ కూడా అవసరం లేదు, ఆప్షన్స్ చెప్తాయి. సో 2 6. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, 3 2 సున్నాలు అండ్ కింద 2 సున్నాలు 2 సున్నాలు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములా తెలియకపోతే ఆప్షన్ చూడండి, మీకు ఇక్కడ తెలిసిపోద్ది. పైన న్యూటన్ రాసుకోవాలి, కింద మీటర్ స్క్వేర్ రాసుకోవాలి. ఏ బ్లాక్ ఎగ్జర్ట్స్ ఏ థ్రస్ట్ ఆఫ్ 500 Newton ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ఏరియా 0.25 మీటర్ స్క్వేర్. ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ద బ్లాక్ ఈస్. ఒక బ్లాక్ అయినా 0.25 మీటర్ స్క్వేర్ వైశాల్యం కలిగి ఉన్నటువంటి ఉపరితలంపై 500 న్యూటన్ల థ్రస్ట్ ను కలిగి ఉంటే బ్లాక్ ద్వారా కలిగేటటువంటి పీడనం ఏంటిది? సో మనకి ఇక్కడ న్యూటన్స్ ఉంది, మీటర్ స్క్వేర్ ఉంది. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 500 బై 0.25. సో 0.25 అంటే 1/4, అంటే 500 ఇంటూ 4 ఎంత? 2000. 2000 న్యూటన్ పై మీటర్ స్క్వేర్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ లిక్విడ్ a small fraction of particles at the surface having higher kinetic energy which is able to break away from the forces of attraction of the other particles will ultimately get converted into which state? సో ద్రవాలు అంటే ఇతర కణాల ఆకర్షణ బలాల నుంచి విడిపోగల అధిక గతి శక్తిని కలిగినటువంటి ఉపరితలం వద్ద ఉన్నటువంటి చిన్న కణాల యొక్క చిన్న భాగం చివరికి ఏ స్థితిని మారుస్తుంది? ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మ్యాటర్ అంతా ఏంటంటే, మనకు యొక్క అధిక ఏదైతే యాక్షన్ జరుగుతుందో, ఎప్పుడైతే హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆటమ్స్ మధ్య, అంటే మనకి యొక్క పార్టికల్స్ మధ్య వైబ్రేషన్ ఎక్కువగా అవుతుంది. వైబ్రేషన్ ఎక్కువగా అయినప్పుడు అది గతిశక్తిగా మారుతుంది. గతిశక్తిగా మారినప్పుడు అది వేపర్గా మారుతుంది. ఓకేనా? వేపర్గా మారడం జరుగుతుంది. బాష్పీభవనం ద్వారా మనకి ఒక వేపర్ని ఏర్పరుస్తుంది. ఉత్పతనం అంటే ఏంటిది మనకు చెప్పండి? ఉత్పతనం అంటే ఘనం అనేది డైరెక్ట్గా వాయువుగా మారిపోవడం జరుగుతుంది. నిక్షేపణం అంటే రివర్స్, అంటే వాయువు అనేది డైరెక్ట్గా ఘనంగా మారిపోవడం జరుగుతుంది. ఘన పదార్థం అంటే ఘన పదార్థమే. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ వుడెన్ బ్లాక్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 6 kg and its size is 40 cm into 30 cm and 20 cm. It is placed on a table resting on it 30 cm and 20 cm side. If G equals 10 meter per second square, then what is the pressure on it puts on the table? ఓకే, సో ఇక్కడ మనకు పాస్కల్స్ లో ఇవ్వడం జరిగింది. మనోడు చాలా చాలా తెలివిగా మనకి ఇక్కడ ఆన్సర్ని అయితే కనుక్కోమంటుండు. ఓకే, సో ప్రెజర్ని కనుక్కోమంటుండు. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఫస్ట్ బేస్ యొక్క ఏరియాని కనుక్కుందాం. సో ఫస్ట్ అసలు ప్రెజర్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా, అంటే లోడ్ బై ఏరియా అని తీసుకుంటాము. సో మనకు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, అవునా? సో ఏ బదులు ఏమి ఇచ్చిండు? మనకు జీ వాల్యూ ఇచ్చిండు, కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ తీసుకోవచ్చు కదా. మాస్ ఎంత? 6 kg అండ్ జీ ఎంత? 10. సో ఎఫ్ ఎంత చెప్పండి? 60 న్యూటన్. ఓకే, ఎఫ్ అనేది మనకు వచ్చేసింది. సో ఫోర్స్ డేటా వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏరియా కావాలి. సో ఏరియా ఏమి ఇచ్చిండు ఆల్రెడీ? సో 30 into 20. ఓకే, ఏరియా దట్ ఈక్వల్స్ టు 30 into 20. ఏంటి? సెంటీమీటర్లు. మనకు కావాల్సింది మీటర్లు, అంటే 0.3 into 0.2 దట్ ఈక్వల్స్ టు 0.06 మీటర్ స్క్వేర్. సో న్యూటన్ ఉంది, మీటర్ స్క్వేర్ ఉంది, దట్ మీన్స్ 60 by 0.06. సో ఇది మొత్తం క్యాన్సల్ చేస్తే ఇది పోయింది, మనకు 1000 వస్తుంది. 1000 PA. 1000 PA అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కంగారు పడొద్దండి, ఈజీగా ఆన్సర్ తీసుకుంటూ పోవచ్చు. టెన్షన్ పడితే గుర్తుండదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ ఫర్ ద సేమ్ థ్రస్ట్ దెన్ ద ప్రెజర్ ఆన్ ద సర్ఫేసెస్. ఉపరితలం యొక్క వైశాల్యం అదే బలం కోసం పెరిగితే ఉపరితలంపై పీడనం ఏమవుతుంది? సో ఆన్సర్ చేయండి. ఇక్కడ ఫోర్స్ అదే అంట, అయితే ఇక్కడ ఉపరితల వైశాల్యం పెరిగిందట. ఉపరితల వైశాల్యం పెరిగితే ఏమిటి? ప్రెజర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అంటే పీడనం తగ్గిపోతుంది.
ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్ రేట్ కాన్స్టెంట్ వాల్యూమ్, వాట్ హ్యాపెన్స్ టు ద ప్రెజర్? స్థిరమైనటువంటి ఘన పరిమాణంలో వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ఏమవుతుంది? ఓకేనా, వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగింది, వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే మీరు ఒక చిన్న సిలిండర్ తీసుకొని హీట్ చేయండి, ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకేనా, మామూలుగా చిన్న చిన్న గ్యాస్ క్యాన్లు ఉంటాయి కదా, అట్లాంటి వాటిని హీట్ చేయండి, లేదంటే సెంట్ బాటిల్ ఉంటాయి కదా కొన్ని గ్యాస్ వచ్చాయి, అట్లాంటివి ట్రై చేయండి. ఓకే, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా చాలా డేంజర్ ఇవన్నీ. ఎవిడెంట్ బ్లాక్ వెయిట్స్ 49 న్యూటన్. ఇఫ్ దిస్ బ్లాక్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ విత్ ఏ కాంటాక్ట్ ఏరియా ఆఫ్ 0.02 మీటర్ స్క్వేర్, ప్రెజర్ ఏంటిది? గంతే, న్యూటన్ ఇచ్చిండు, ఎం ఇచ్చిండు, అంతే. 49/0.02. ఇవన్నీ చిన్న జుజుబి లెక్కలు కదండి. ఇప్పుడు మనకు తెలిస్తే ఈజీ, తెలియకపోతే వామ్మో అయినాయనో ఎగ్జామ్ హాల్లో మనల్ని సుక్కలు చూపిస్తే ఇవన్నీ కదా. అందుకే ఇక్కడ నేర్చుకుని వెళ్ళండి, ఎగ్జామ్ హాల్లో మంచి స్కోర్ తెచ్చుకోండి, అందరినీ బీట్ చేసేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? కింద వాటిలో ఏది సరైనది కాదు. ఏం సరైనది కాదు మరి చూద్దాం. ఫస్ట్, ప్రెజర్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా, బలం బై వైశాల్యం. కరెక్టే. ద్రవంలో ఒత్తిడి లోతుతో పెరుగుతుంది. అవును. ఫ్లూయిడ్ యొక్క డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెజర్ పెరుగుతుంది. ఇది కరెక్టే. కంటైనర్ యొక్క ఆకారంపై ఆధారపడి ఉంటుంది, ఆకారంపై ఆధారపడి ఉండదు. అన్ని దిశల్లో పనిచేస్తుంది, అన్ని దిశల్లో పనిచేస్తుంది. సో దిస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాల్కులేటింగ్ ప్రెజర్ వేర్ థ్రస్ట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ అండ్ ఏరియా ఇస్ ద సర్ఫేస్ యాక్సార్? సో ఇక్కడ పీడనాన్ని లెక్కించడానికి సరైనటువంటి సూత్రం ఏమిటి? ఓకేనా, పీడనానికి సంబంధించి సరైనటువంటి సూత్రం ఏమిటి? సో ప్రెజర్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా లేదా థ్రస్ట్ బై ఏరియా. సో ఇగో థ్రస్ట్ బై ఏరియా. సో ఆప్షన్ ఇది, ఆప్షన్ ఈ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడితోటి మనకు ఆ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ యొక్క డేటా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు సివిట్ టెస్ట్ సిరీస్ మీకోసం అందుబాటులో ఉంది. ఈ పని ప్రాక్టీస్ చేస్తుంటే ఎగ్జామ్ వరకు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ మార్క్ టెస్ట్ ఆయన నచ్చితే తీసుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.